మొదట సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ 2 మార్కులతో బరిలో దిగింది. అదేంటంటే రుతురాజ్ గైక్వాడ్ ఇంజూర్డ్తో తను ఈ మ్యాచ్ ఆడలేదు. అతని ప్లేస్లో రజిత్ పాటిదర్ను తీసుకున్నారు. ఇతనికి ఇదే తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ కావడం విశేషం. అలాగే కుల్దీప్ యాదవ్కు రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ను తీసుకున్నారు. కుర్రాలు కేక పుట్టించారు. యువ జట్టుతో కూడిన టీమిండియా అదరగొట్టింది. దక్షిణాఫ్రికాను దెబ్బతీసి ప్రతీకారం తీర్చుకుంది. నిరుడు జనవరిలో ధావన్, కోహ్లీ, పంత్, శ్రేయస్, సూర్యకుమార్ యాదవ్, బూమ్రా, భువనేశ్వర్, చహల్ లాంటి ఆటగాళ్లతో కూడిన భారత్ వన్డే సిరీస్ను 0-3తో కోల్పోయింది. ఈసారి ఆ ఆటగాళ్ళు ఎవరూ జట్టులో లేకపోయినా యువ క్రికెటర్లో నిన్న టీమిండియా సిరీస్ను 2-1తో సొంతం చేసుకొని లెక్క సరిచేసింది. చివరి వన్డేలో సంజు శాంసన్ సెంచరీతో చెలరేగిపోగా బౌలర్లో సమిష్టితో రాణించాడు. రాహుల్ సేన గెలిచింది. దక్షిణాఫ్రికా ఏడో వన్డే సిరీస్లో భారత్కు ఇది 2వ సిరీస్ విజయం. భారత్ కుర్ర జట్టు అదరగొట్టింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో దక్షిణాఫ్రికా 3 వన్డేల సిరీస్ పట్టేసింది. గురువారం ఆఖరి వన్డేలో 78 పరుగుల తేడాతో సఫారీలను ఓడించి సిరీస్ కైవసం చేసుకునేది. మొదట మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయినటువంటి సంజు శాంసన్ 108 పరుగులు చేశాడు. 114 బంతుల్లో 6 4లు 3 6లతో భారత్ నిర్ణీత 50 ఓవర్లో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. దీనికి సంజు శాంసన్కు తోడు తిలక్ వర్మ కూడా తన కెరీర్లో మొదటి హాఫ్ సెంచరీ చేశాడు. 52 పరుగులు 77 బంతుల్లో 5 4లు 1 6లతో రాణించాడు. ఛేదనలో భారత్ బౌలర్లు దాటికి సఫారీ జట్టు 45.5 ఓవర్లో 218కి చాప చుట్టేసింది. హర్షదీప్ సింగ్ 4 ఫర్ 30, ఆవేశ్ ఖాన్ 2 ఫర్ 45, వాషింగ్టన్ సుందర్ 2 ఫర్ 38 దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బతీశారు. హర్షదీప్ సింగ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, కేఎల్ రాహుల్కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించేది. దక్షిణాఫ్రికా ఛేదన దాటిగా మొదలెట్టింది. 2వ వన్డేలో మెరుపు సెంచరీతో జట్టును గెలిపించిన ఓపెనర్ టోనీ జార్జి 81 పరుగులు 87 బంతుల్లో 6 4లు 3 6లతో మరోసారి తన సత్తా చాటాడు. రిజా హెండ్రిక్స్ 19తో కలిసి తొలి వికెట్కు 59 పరుగులు జతచేసి ఇన్నింగ్స్ గట్టి పునాది వేశాడు. వాండర్ డెసన్ త్వరగా అవుటైన 3వ వికెట్కు మార్క్రమ్ 36 పరుగులు 41 బంతుల్లో 2 4లు 1 6తో కలిపి 65 పరుగులు జోడించారు. అప్పుడు నిజం మ్యాచ్ వాళ్ళ చేతిలో ఉందా అనివేటట్టు అనిపించేది. 25 ఓవర్లలో 135కు 2 వికెట్లు దక్షిణాఫ్రికా గెలుపు తీసుకెసాగింది. కానీ స్వల్ప వ్యవధిలోనే మార్క్రమ్, ఆ తర్వాత జోర్జి అవుట్ కావడంతో సఫారీ జట్టు 29.4 ఓవర్లలో 161కి 4 వికెట్లు ఇబ్బందిలో పడింది. మార్క్రమ్ను సుందర్ అవుట్ చేయగా జోర్జిని హర్షదీప్ వికెట్ల ముందు దోబుచ్చుకున్నాడు. జోర్జి వికెట్ను భారత్ సమీక్షతో సాధించింది. ఆపై ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో సుదర్శన్ పట్టిన డ్రైవ్ క్యాచ్కు క్లాసెన్ కూడా వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా 32.2 ఓవర్లో 174కు హాఫ్ వికెట్స్ కోల్పోయినవి. భారత స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఒత్తిడిలో పడిన సఫారీ బ్యాటర్లు పరుగులు చేయలేక తనిఖీల పడ్డారు. మిల్లర్ 10ను ముఖేష్ పెవిలియన్ చేర్చడంతో దక్షిణాఫ్రికా పోరాటానికి తెరపడింది. ఆ తర్వాత జట్టు ఇన్నింగ్స్ ఎంతసేపు ఎక్కువ నిలవలేదు. ఈ మ్యాచ్లో ఎక్కువ మనం చెప్పుకోవాల్సిందంటే సంజు శాంసన్ గురించి. అంతకుముందు భారత్ స్కోర్ చేసిందంటే కారణమే సంజు శాంసన్. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో టీమ్ మేనేజ్మెంట్ రజిత్ పాటిదర్ను అవకాశం కల్పించింది. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన రజిత్ పాటిదర్ 22 పరుగులు 16 బంతుల్లో 3 4లు 1 6 కొద్దిసేపే ఉన్నా బాగా ఆకట్టుకున్నాడు. క్రేజీలో కుదురుకున్నాక నిష్క్రమించాడు. మరోవైపు ఈ సిరీస్లో తొలి 2 వన్డేల్లో అర్ధ సెంచరీ చేసిన సాయి సుదర్శన్ కూడా ఎక్కువసేపు నిలవలేదు. 10 పరుగుల వద్దనే అవుట్ అయ్యాడు. భారత్ 7.3 ఓవర్లకే 49కి 2 వికెట్లు పడి ఇబ్బందులో పడింది. ఈ స్థితిలో సంజు శాంసన్ నిలిచాడు. ఆన్ డ్రైవ్, ఫుల్ కట్ షాట్లతో అలరించిన ఈ కుడి చేతి వాటర్ బ్యాటర్ మొదట కెప్టెన్ రాహుల్ 21 తోడుగా స్కోర్ను ముందుకు తీసుకెళ్లాడు. అడపాదడప 4లు కొడుతూ స్కోరింగ్ రేట్ పడిపోకుండా చూశాడు. రాహుల్తో 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శాంసన్ ఆ తర్వాత తిలక్ వర్మతో జతగా ఇన్నింగ్స్ను మరో దశకు తీసుకెళ్లాడు. తిలక్ వర్మ తొలి 37 బంతుల్లో 7 పరుగులు చేశాడంటే ఇంత ఇబ్బంది పడ్డాడో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సంజు ప్రశాంతంగా ఆడి స్ట్రైక్ రొటేట్ చేశాడు. 66 బంతుల్లో అతడు సెంచరీ ఆదుకున్న అతడు ఆ తర్వాత గేరు మార్చాడు. విలియమ్సన్
బర్గర్ బౌలింగ్లో కళ్ళు చెదిరే సిక్స్లు బాదాడు. మరోవైపు క్రీజ్లో కుదురుకున్నాక తిలక్ కూడా ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 75 బంతుల్లో వన్డేల్లో తొలి అర్ధ సెంచరీ సాధించాడు. ఈ మైలురాయి దాటిన తర్వాతి ఓవర్లోని తిలక్ అవుట్ కావడంతో 4వ వికెట్కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని తెరబడింది. ఆ తర్వాత రింకు సింగ్ 38, 27 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లతో కలిసి జోరు కొనసాగించింది. సంజు 110 బంతుల్లో వన్డేల్లో తొలి సెంచరీ ఆదుకున్నాడు. శాంసన్ వెనుదిరిగిన రింకు దాటిగా ఆడడంతో చివరి 2 ఓవర్లో 26 పరుగులు రాబట్టిన భారత్ 300కు చేరువగా ఇన్నింగ్స్ ముగిసింది. దక్షిణాఫ్రికా బౌలర్లో బ్యూరిన్ హెన్రిక్స్ 3 ఫర్ 63, బర్గర్ 2 ఫర్ 64తో రాణించారు. కొన్ని హైలైట్స్ ఏంటో చూద్దాం. సంజు కెరీర్లో ఇదే తొలి సెంచరీ. వన్డే శతకం సాధించిన తొలి కేరళ బ్యాటర్ కూడా ఇతడే కావడం విశేషం. దక్షిణాఫ్రికాలో భారత్కి ఇది 2వ సిరీస్ విజయం. 2018లో తొలిసారి గెలిచింది. అప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నాడు. తర్వాత 1992 ఇప్పటి వరకు అక్కడ 7 సిరీస్లు ఆడింది. ఇది సెకండ్ సిరీస్ కావడం విశేషం. అంతేకాకుండా ఈ మ్యాచ్లో మోస్ట్ ఓడిఐ ఎక్కువ వన్డేలో ఒక క్యాలెండర్లో గెలిచిన టీమ్స్లో ఇండియా సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. 30 ఆస్ట్రేలియా 2003లో గెలిస్తే 27 ఇండియా ఈ ఇయర్లో గెలిచేది. అలాగే నెక్స్ట్ ఆస్ట్రేలియా 26 1999లో, 25 సౌత్ ఆఫ్రికా 96లో, 25 మళ్ళీ సౌత్ ఆఫ్రికా 2000లో. తర్వాత ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సిరీస్లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయో గత 7 సిరీస్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1992-93 సిరీస్లో సౌత్ ఆఫ్రికా విన్ అయింది 5 ఫర్ 2తో. 2006-7లో సౌత్ ఆఫ్రికాకే సిరీస్ గెలుచుకున్నది 4 ఫర్ 0తో. 2010-11లో సౌత్ ఆఫ్రికా విన్ను 3 ఫర్ 2. 2013-14లో సౌత్ ఆఫ్రికానే విన్ను 2 ఫర్ 0తో. 2017-18లో ఇండియా గెలిచింది 5 ఫర్ 1తో. 2021-22లో సౌత్ ఆఫ్రికా విన్ అయింది 3 ఫర్ 0తో. 2023-24 అంటే ఈ సిరీస్ ఇండియా 2-1తో కైవసం చేసుకున్నది. హైయెస్ట్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఒక క్యాలెండర్లో మినిమం 900 రన్స్తో క్యాలిక్యులేట్ చేస్తే హెన్రిక్స్ కల్సిన్ టాప్ ప్లేస్లో ఉన్నాడు. 2023 క్యాలెండర్ గాను 140.66 ఉన్నారు. తర్వాత స్థానంలో ఏబీ డివిలియర్స్ 2015లో 137.91, జాన్ బ్రెజిస్టో 2018లో 118.22. నెక్స్ట్ మన ఓడిఐ కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ 117.07, సనత్ జయసూర్య 1990లో 113.59, ఎడెన్ మార్క్రమ్ 2023లో 111.26, డేవిడ్ మిల్లర్ 112.66, సనత్ జయసూర్య 1996లో 112.48. సౌత్ ఆఫ్రికాతో బెస్ట్ బౌలింగ్ ఒక ఇన్నింగ్స్లో ఫస్ట్ హర్షదీప్ సింగ్ మొన్న జోహాన్స్బర్గ్లో జరిగిన మ్యాచ్లో 5 ఫర్ 32. తర్వాత వెంకటేష్ ప్రసాద్ ముంబై వాకాడే స్టేడియంలో 1996లో 4 ఫర్ 27. ఐవేస్ ఖాన్ జోహాన్స్బర్గ్లో జరిగిన మ్యాచ్లో 4 ఫర్ 27. మునాఫ్ పటేల్ జోహాన్స్బర్గ్లో 2011లో 4 ఫర్ 29. ఈరోజు మ్యాచ్ హర్షదీప్ సింగ్ 4 ఫర్ 30 కావడం విశేషం. మోస్ట్ 4 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసింది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాతో. సెహల్ 3 సార్లు తీస్తే కుల్దీప్ యాదవ్ కూడా 3 సార్లు తీశారు. సునీల్ జోషి, అనిల్ కుంబ్లే, హర్షదీప్ సింగ్ 2 సార్లు తీయడం విశేషం. విజిటింగ్ బౌలర్స్లో 4 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసింది సౌత్ ఆఫ్రికాతో 2 కెల్తిన్ ఆల్తోన్ వెస్టిండీస్ 1999లో, బ్రెట్లీ 2 తీశాడు ఆస్ట్రేలియా 2001-2002లో, సెహల్ 2017-18లో, కుల్దీప్ యాదవ్ 2017-18లో, హర్షదీప్ సింగ్ కూడా 2 సార్లు తీశాడు 2023-24 అంటే ఈ సిరీస్లో. ఇది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ.